నమస్తే సార్, మీ పేరండి? నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు ఏం చేస్తుంటారు సార్? నేను ఎలక్ట్రికల్ బిజినెస్ చేస్తున్నాను సార్. మీది ఇక్కడ విశాఖపట్నంలో ఏ నియోజకవర్గం సార్? విశాఖపట్నం తూర్పు. సార్, రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. గత 5 సంవత్సరాలుగా మీరు వైసీపీ ప్రభుత్వం చూశారు. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు? కూటమి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలనుకుంటున్నాను. సో ఎందుకని సార్, మీరు ఎందుకని కూటమి ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? ఎందుకని అంటే చూడండి, ఒకటి రాష్ట్రం అభివృద్ధి వెళ్ళాలి. అందులో చూస్తే జగన్ గారి గవర్నమెంట్లో అభివృద్ధి అనేది కాస్త వెనకబాటు పడిపోయింది. దీని ఏంటంటే జనాల్ని ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో ఆ వచ్చిన రోజు నుండి 2024 ఎలక్షన్ వచ్చే వరకు ఓట్లు కొనడానికే పథకాలు ఇచ్చాడు ఆయన. అంతే తప్ప ఫ్యూచర్లో చదువుకునే పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళలేదు ఆయన. ఓట్లు కొనే ప్లాన్లోనే ఉన్నాడు. 2019లో ఏ రోజైతే గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుండి ఇతని ప్లాన్ ఏంటంటే ఎవరికైనా ఒక పథకం పడితే ఆడు 24లో నాకు ఓటు గ్యారంటీగా వేస్తాడు. ఇదే ప్లాన్ తోటే వెళ్ళాడు ఆయన. ఏదండి రోడ్లు ఈ మధ్య ఒక 2 నెలల ముందు తప్ప అంతకు ముందు వరకు ప్రతి ఒక్కడు ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. రోడ్డు మీద ప్రతి ఒక్కడు ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఆటో వాడికి 10,000 ఇస్తాడు. వెనకాతలంగానే ఏంటది ఫైన్ వేసి ఆ 10,000 రిటర్న్ తీసుకుంటాడు. తర్వాత ఏంటంటే ఈ రోడ్లు ఏవైతే డ్యామేజ్ అయిపోయి ఉన్నాయో ఆ రోడ్ల మీద నడిచే ప్రతి వెహికల్ డ్యామేజ్ అయిపోయిందండి మెకానికల్గా. అది ఎవరికి అర్థం అవ్వదు. ప్రతి వెహికల్ డ్యామేజ్ అయిపోయింది మెకానికల్గా. ఎంత పెట్టుబడి పెడుతున్నారు తెలుసండి. ప్లస్ హెల్త్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ. అందువల్ల ఏంటంటే ఈసారి మటుకు కంపల్సరీ గవర్నమెంట్ చేంజ్ అవ్వాలని మేము ప్లాన్ అనుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం కంపల్సరీ వస్తుంది కూడా. ఈ 5 ఏళ్లలో అసలు వైజాగ్ పరిస్థితి ఏంటి సార్? అసలు ఇక్కడ ఏం జరిగింది? 100% అన్ని సీట్లు కూటమికే వస్తాయండి. ఒక్క సీటు కూడా వైసీపీకి రాదు. అంటే సార్, ఇక్కడ యాక్చువల్గా ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఏమన్నా బిజినెస్లు స్టార్ట్ అయ్యి ఎంప్లాయ్మెంట్ జరిగి కొత్త కంపెనీలు ఏమైనా వచ్చిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయి సార్? ఇక్కడ ఏమంటారు? కొత్త కంపెనీలు రావడం కానీ బిజినెస్లు పెరగడం కానీ అదే కదా ప్రాబ్లము. కొత్త కంపెనీ ఏంటి వచ్చింది చెప్పండి. కొత్త కంపెనీ ఇప్పుడు ఇక్కడ పనిచేసిన మినిస్టర్ గారే 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తున్నారు. కొత్తగా ఏమైనా కంపెనీస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ స్టార్ట్ అయినాయి? ఏమీ లేదు సార్. ఎక్కడది అక్కడే ఉండిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్లో ఓన్లీ ఈ వైజాగ్ సిటీలోనే కాస్త అలా నేర్పుతున్నారు తప్ప రోడ్లు చుట్టుపక్కలంతా చాలా ఇబ్బందిగా ఉంది. ఏ ఏరియా నేను ఈ ఒక్కటే కాదు, నేను ఎలమంచిలి వైజాగ్ టు ఎలమంచిలి తిరుగుతూ ఉంటాను. అచ్యుతాపురం రూట్లో తిరుగుతూ ఉంటాను. నెక్స్ట్ ఎలమంచిలి ఏంటి మన అచ్యుతాపురం టు అనకాపల్లి రూట్. ఎవరండి అచ్యుతాపురం టు అనకాపల్లి రూట్ నిన్న కాక మొన్న వేసాడు రోడ్డు. ఎలమంచిలి రోడ్లు కూడా నిన్న కాక మొన్న. ఎక్కడ చూసినా చాలా ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం 2 ఉండాలి కదా. ఈ ప్రభుత్వం అయితే ఏం చేస్తుంది అనుకున్నారు పర్టికులర్గా అదే చెప్తున్నాం కదండి. జనాలకి 2019 నుండి ఏ రోజైతే గవర్నమెంట్ పంపించో ఆ రోజు నుండి తాయిలాలు ఇచ్చి ఓటుకునే ప్లాన్లోనే ఉన్నారు. సో ఏంటంటే కొంతమంది పేదలు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే అమ్మో ఇది చాలా ఎక్కువ, ఇంతకుముందు వచ్చిన గవర్నమెంట్ ఏది ఇవ్వలేదు కాబట్టి జగన్ గారు చాలా మంచిగా చేస్తున్నారు మా కోసం అని అనుకుంటున్నాడు. కానీ దానివల్ల ఏంటంటే వాళ్ళకొక్కరికే న్యాయం జరగవచ్చు, కానీ మిగతా వాళ్ళు ప్లస్ రాష్ట్రపరంగా మన వెనకాతల జనరేషన్ చాలా దెబ్బతింటుంది. ఇది మట్టుకు కనుక. సో క్యాపిటల్ పరిస్థితి ఏంటి సార్? 3 క్యాపిటల్స్ అంటున్నారు కదా, మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? 1 క్యాపిటల్ ఉండాలా, 3 ఉండాలి? ఒకే క్యాపిటల్ బెటర్. 3 క్యాపిటల్ వేస్ట్. వైజాగ్ని డెవలప్ చేసేదండి. ఆల్రెడీ డెవలప్డ్ సిటీ వైజాగ్. వీళ్ళు వచ్చి డెవలప్ చేయడం అంటే ఉన్నకాడికి అది ఇది గొరిగియడం తప్ప ఉన్న సిటీయే హెవీ ట్రాఫిక్ అయిపోయింది. వీళ్ళు వచ్చి ఇంకేంటి చేస్తారు క్యాపిటల్ అని చెప్పి మినిస్టర్లోనూ వీళ్ళందరూ తిరిగి ప్రతిసారి ట్రాఫిక్ జామ్ చేసుకుంటూ జనాలు ఇబ్బంది పెట్టడం తప్ప ఏముండదు. పర్ఫెక్ట్గా గ్రీన్ క్యాపిటల్ కడితేనే చాలా మంచిది. అది అమరావతి అయితే బాగుంటుంది సార్. ఇక్కడ యాక్చువల్గా చూసుకున్నట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది జరుగుతుంది. మనకి రైల్వే జోన్ అనేది రావాలి, వైజాగ్కి రాలేదు. అలానే ఉత్తరాంధ్ర వెనకబడిన నిధులు కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. సో వైజాగ్ పార్లమెంటులో ఎవరైతే ఈ నిధులు సాధించగలరు అనుకుంటున్నారు? భరత్ గారా, ఝాన్సీ గారు? కూటమేనండి. ఏ సీట్ అయినా కూటమే రావాలి. కూటమి వస్తేనే బీజేపీ పార్లమెంటు అనేది బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్కి ఏ సీటు సపోర్ట్ చేస్తే ఆ సీటే రావాలి. నెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం గలమెత్తాడు. ఆయన పెద్ద ర్యాలీ చేశాడు. సో మనకి ఏంటంటే కూటమి ప్రభుత్వం వస్తే వాళ్ళతో మాట్లాడి ప్రైవేటీకరణ ఆపుదామనేసి కంపల్సరీగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం వస్తేనే మంచిది. థ్యాంక్ యూ సార్.